రాజమండ్రి టీడీపీ కార్యకర్తల భేటీలో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీని భూస్థాపితం చేస్తామని కొందరు అన్నారని, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ మరో 100 ఏళ్లు ఉంటుందని ధీమాగా చెప్పారు. ఇక చంద్రబాబును అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారని, తన తల్లిని అవమానించడంతో సహా అన్ని గుర్తున్నాయని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టబోము అన్న లోకేష్, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు తెలుసు అన్నారు లోకేష్. టీడీపీలో అలక అనే జబ్బు ఉందని లోకేష్ విమర్శించారు. ఎమ్మెల్యేపై అలగడం కంటే ఆయనపై పోరాడాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. 4 గోడల మధ్య ఎమ్మెల్యే చేస్తున్న తప్పులను చెప్పి సరిచేయాలి అని హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ రాజాబాబు అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, ఈ రోజు రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ రోజు చెరుకూరి గార్డెన్స్ లో జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో లోకేష్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు తెలుసు అనేది కూడా పరోక్షంగా కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని హెచ్చరించడం జరిగింది. అంటే టీడీపీని భూస్థాపితం చేస్తామని చాలా మంది అన్నారు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ మరో 100 ఏళ్లు ఉంటుందని కూడా లోకేష్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చాలా మంది కార్యకర్తల్లో అసహనం ఉంది. అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారి విషయంలో ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తనకు తెలుసని నారా లోకేష్ అన్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఏదైనా టీడీపీకి అంటే మంగళగిరి, రాజమండ్రి నియోజకవర్గాలు టీడీపీకి అడ్డా అని చెప్పారు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదు అనేది కూడా స్పష్టం చేశారు. మంగళగిరి, రాజమండ్రి సిటీ నియోజకవర్గాలు 2 కూడా టీడీపీకి అడ్డాగా ఉన్నాయి. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా టీడీపీని ఓడించడం వైసీపీ తరం కాదు. ఆ వైసీపీ పాలనలో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని కూడా అప్పట్లో ట్రోల్ చేసి అవమానించారు, అసెంబ్లీ సాక్షిగా ట్రోల్ చేశారు. ఆయన ఎమ్మెల్యే భవానీ భర్తగా ఉన్న ఆదిరెడ్డి వాసుని, ఆయన తండ్రి అప్పారావును కూడా వైసీపీ ప్రభుత్వం కుట్రతో జైల్లో పెట్టి వేధించారు. చంద్రబాబుని అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారు. ఆ సమయంలో రాజమండ్రి టీడీపీ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. టీడీపీ కార్యకర్తల త్యాగాల వల్లే టీడీపీకి 164 సీట్లు వచ్చాయని కూడా కార్యకర్తలను ఉద్దేశించి లోకేష్ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తల త్యాగం వల్లే టీడీపీకి 164 సీట్లు వచ్చాయి అని కూడా లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది. జై చంద్రబాబు, జై పవన్, జై బాలయ్య అంటూ కూడా నారా లోకేష్ నినాదాలు చేయడంతో ఇక్కడ కార్యకర్తలు కూడా లోకేష్ కు సంఘీభావంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తానికి ఏదైనా పార్టీకి సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక 4 గోడల మధ్య సరి చేసుకోవాలి తప్ప బయటికి రాకూడదని కూడా కార్యకర్తలకు హితవు పలికారు. నీలిమ. రైట్, థాంక్యూ.